హైదరాబాద్ టోలీ చౌకీలో ట్రాఫిక్ పోలీసుల రోప్ డ్రైవ్ చేపట్టారు. ఫిలిం నగర్ నుంచి టోలీ చౌకీలోని మెజెస్టిక్ గార్డెన్స్ వరకు రోప్ ఆపరేషన్ చేపట్టారు. ఫుట్పాత్ పై ఆక్రమణలను పోలీసులు తొలగిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రోప్ డ్రైవ్ లో హైదరాబాద్ సిపి సివి ఆనంద్ పాల్గొన్నారు. మరోవైపు భారీ శబ్దాలు చేసే సైరన్ హారన్లను రోడ్ రోలర్ సహాయంతో ధ్వంసం చేశారు పోలీసులు. సిటీలో అనవసరంగా సైరన్ మోగిస్తున్నారన్నారు సిపి సివి ఆనంద్. రోప్ డ్రైవ్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఇష్టారాజ్యంగా ఫుట్పాత్లను ఆక్రమించి ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్న వాటిపై ఫోకస్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు. ఆపరేషన్ రోప్ పేరుతో హైదరాబాద్ నగరం అంతటా కూడా ఎక్కడైతే రోడ్ల వెంబడి ఫుట్పాత్లను ఆక్రమించారో వాటిని ఆక్రమణ నిర్మాణాలను కూడా తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో కొన్ని వందల కిలోమీటర్స్ సంబంధించి ఫుట్పాత్ ఆక్రమించి కొందరు ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కూడా నిత్యం ఏదో ఒక చోట ప్రధాన రహదారుల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కూడా ప్రస్తుతానికైతే హెవీ ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో రోడ్ల మీద వాహనాలతో పాటు పాదచారులు నడుచుకుంటూ వెళ్లడంతో కూడా తరచూ ప్రమాదాలు జరగడం, కొంతమంది చనిపోయిన ఘటనలు కూడా చోటు చేసుకునే నేపథ్యంలో కూడా హైదరాబాద్ పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా ఆపరేషన్ రోప్ పేరుతో కూడా ఎక్కడైతే రోడ్ల వెంబడి కుడివైపులా సంబంధించి ఏదైతే ఫుట్పాత్లు ఉంటే ఆక్రమించి ఇల్లీగల్ గా ఎక్కడైతే దుకాణాలు కావచ్చు రకరకాల సంబంధించిన కొంత బిజినెస్ ఏర్పాటు చేస్తారో వాటికి సంబంధించి కూడా తొలగించే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికి అయితే ఇటు షేక్పేట్ ఫ్లైఓవర్ కింద వైఎస్సీ స్కూల్ సమీపంలో ఉన్న ఫుట్పాత్ను ఆక్రమించి ఇల్లీగల్గా బిజినెస్ చేస్తున్న వాటి మీద కోడలు పిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు నిత్యం ఎక్కడైతే పోలీసులు కొంత వీటికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు ప్రత్యేకంగా డ్రైవ్ చేస్తున్నారు. చలాన్ల వాటితో పాటు ఎక్కడైతే బాగా ట్రాఫిక్ జామ్ ఉంటుందో రోడ్ల వెంబడి ఇల్లీగల్గా ఇష్టారాజ్యంగా 2 వీలర్స్తో పాటు 4 వీలర్స్ ఎక్కడైతే పెట్టుకుంటున్న పరిస్థితి కానీ ప్రస్తుతానికి అయితే నేరుగా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ నేరుగా వచ్చి ఆపరేషన్ రోప్ కార్యక్రమాన్ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూసుకోవచ్చు విజువల్స్లో కొద్దిసేపటి క్రితం సివి ఆనంద్ ఇక్కడికి చేరుకోవడం అయితే జరిగింది. ఆయన నేరుగా ఈ ప్రాంతాలకు సంబంధించి వచ్చి కూడా వాటిని చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మనం సివి ఆనంద్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, హైదరాబాద్ నగరంలో కొంత ప్రస్తుతానికైతే ఆయన నేరుగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు విజువల్స్లో ఫుట్పాత్లు ఎక్కడైతే ఆక్రమణ చేశారో వాటిని కూడా తొలగించే ప్రయత్నం అయితే ట్రాఫిక్ పోలీస్ చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో సేమ్ చోట చాలా ప్రధాన రహదారుల్లో కూడా ఇష్టారాజ్యంగా ఇల్లీగల్గా స్థానికంగా ఉండే జిహెచ్ఎంసీ సిబ్బందికి కొంత మామూలు ఇస్తూ కూడా వీటిని మెయింటైన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాదచారులంతా కూడా రోడ్డు మీద నడవడంతో కూడా నిత్యం ఉదయం సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో కూడా ఈ పరిస్థితి ప్రస్తుతానికైతే ఆపరేషన్ రేప్ పేరుతో కూడా ప్రతిరోజు నిత్యం కొన్ని వందల కిలోమీటర్స్ సంబంధించి ఎక్కడైతే ఇల్లీగల్ సంబంధించిన షాప్స్ కావచ్చు ఫుట్పాత్ మీద ఆక్రమించి వాటిని కట్టడం చేసిందో వాటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రతిరోజు ఆపరేషన్ రోప్ పేరుతో కూడా ప్రధాన నగరాలకు సంబంధించి ప్రస్తుతానికైతే టోలీ చౌకీ ప్రాంతంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు అన్ని చోట్ల కూడా ప్రస్తుతానికి ఇది కార్యక్రమం కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఫుట్పాత్ను ఆక్రమించి కూడా కొన్ని వందల మంది సంబంధించిన ఫ్యామిలీలు బిజినెస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వీటికి ఎలాంటి అథారిటీ లేకపోవడంతో కూడా పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్ రోప్ పేరుతో ఏదైతే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దీంతో కొంతైనా ఫలితాలు మెరుగొస్తాయా, ఇటు ఆ ఫుట్పాత్ల ఆక్రమణకు సంబంధించి కూడా కొంత మెరుగుపడుతుందా, ముఖ్యంగా నగరవాసులకు సంబంధించి కూడా కొంత అవేర్నెస్ కలుగుతుందా లేదా చూడండి. ఎందుకంటే ఇప్పటికే రాంగ్ రూట్తో పాటు వితౌట్ హెల్మెట్ సిగ్నల్ జంపింగ్ సంబంధించి కూడా చాలా కఠినంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వివరిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా లార్జెస్ట్ ప్లేస్లో ఫుట్పాత్లు ఆక్రమించి ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్న వారి మీద ప్రస్తుతం ఆపరేషన్ రోస్ పేరుతో కొంత ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, దీంతో కొంత మార్పులు వస్తాయా లేదా అని కూడా చూడాలి. ప్రదీప్తో కలిసి కిరణ్ టీవీ హైదరాబాద్.